శారీరక స్వస్థత మరియు ఆత్మీయ క్షమాపణ. ఏంటి ఈ రెండింటికున్న అవినాభావ సంబంధము? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. అతనికి శారీరక బలహీనత కంటే దేవుడు ఏం గమనించాడంటే ఆత్మ బలహీనత ఎక్కువగా ఉన్నదని గమనించాడు యేసు ప్రభువారు. మనము దేవుని దగ్గరికి ఒక కోరికతోనే వెళ్ళవచ్చేమో, కానీ దేవుడు మన ఆంతర్యంలో ఉన్న సమస్త కోరికలను తీర్చేటువంటి దేవుడు. ఈ వ్యక్తి కేవలము శారీరక బలహీనత కొరకు వెళ్ళాడు, కానీ దేవుడు అతనిలో ఉన్న ఆత్మీయ బలహీనతను చూచాడు. ఆత్మీయ బలహీనత ఏంటో తెలుసా? తనలో ఉన్న పాపమును. అందుకనే నీ పాపములు క్షమింపబడి ఉన్నావన్నాడు దేవుడు. స్ట్రైట్ అవే ఏమనాలంటే నీ బలహీనత క్షమింపబడింది, నీకు స్వస్థత అనుగ్రహింపబడింది అనలేదు దేవుడు అతనిలో గమనించింది ఏంటంటే శారీరక బలహీనతకు బదులుగా ఆత్మీయ బలహీనత నీకు అవసరమని గమనించాడు దేవుడు. కనుక దేవుడు ఆయనతో సంబంధించినటువంటి మాట ఏంటంటే నీ పాపము క్షమింపబడినది. పాపము మన ఆత్మకు సూచించేదిగా ఉంటుంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనంలో ఉంటారు కదా, మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరిచేది గనుక ఆయన ఆలకింపకున్నాడని ప్రభు జ్ఞాపకం చేస్తారు. ఈ పాపం అనేది మన ముఖము మీద ఉన్నప్పుడు ఆయనను చూడటానికి వీల్లేదు. ఫస్ట్ ఆ పాపమును తొలగిస్తే ఈ వ్యక్తిలో ఏం కలిగించవచ్చు? శారీరక స్వస్థత కలిగించవచ్చు అని దేవుడు ఆశపడ్డాడు. కనుక దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే శారీరక స్వస్థతకు పాటుగా ఆత్మీయ క్షమాపణ దేవుడు ఆయనకు ప్రసాదించాడు.